నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకటి మంచి జరిగింది, ఎప్పటి నుంచో ఉండేటువంటిది, కావాల్సినటువంటిది, ఎదురు చూస్తూ ఉన్నటువంటిది ఒకటి మేలు జరిగిద్ది అనంగానే ఒక చిన్న ఏదో ఇబ్బంది. ఆ ఇబ్బంది జరిగింది అనంగానే మళ్ళీ ఇంకొకటి ఏదో మంచి జరగటం. ఇలా ఒకటి అలా ఒకటి ఇలా, ఒకటి అలా ఒకటి ఇలా అనేటువంటిది జరుగుతూ వస్తాయి. అంటే ఈ మాసం అంతా అలాగే ఉంటుంది అని అనడానికి లేదు. ఈ ప్రథమ వారము వరకు అలా ఉండవచ్చును. ప్రథమ వారము అంటే మొదటి వారము దాటిన తర్వాత మిగతా 3 వారాలు కూడా యోగదాయకముగానే ఉంటుంది. అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకుంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు శ్రీకారము చుడతారు. మామూలుగా కొన్ని చోట్లకు పోవాలి అని అనుకునేటువంటి చోట్లకు పోలేక మనస్సు పోలేకపోతేమే అనేటువంటి బాధతో చిన్న ఇబ్బంది, మనక్లేశం అనేటువంటిది ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కాస్త చిన్నపాటి ఏవో మనస్పర్ధలు లాంటివి ఉంటాయి. జాగ్రత్త వహిస్తే ఎవరో ఒకరు సర్దుకోవడం అనేటువంటి జరుగుతుంది గాక. ఆడవాళ్లతో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి గాక. అంటే వినేటువంటి తత్వము, ఎవరు ఏది చెప్తే అది వింటాములే అనేటువంటి తత్వాన్ని మానేస్తే వీళ్ళకి కొంచెం మేలు జరుగుతుంది. ఎందుకంటే చెప్పుడు మాటలు వినటం అనేటువంటిది వీళ్ళకే కొంచెం ఇబ్బందికరం. అలా ఉండొద్దు గాక. ఎక్కువ శాతము దైవారాధన అనేటువంటి విషయంలో గడిపితే వీళ్లకు మేలు జరుగుతుంది. ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ మానసికంగాను శారీరకంగాను ఉంటుంది. అయినా సత్ఫలితాలే పొందుతారు గాక. అయితే వీళ్ళు నడిచేటువంటి నడవడికను బట్టి సత్ఫలితాలు పొందడం అనేటువంటిది ఉంటుంది గాక. అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేసి ఒక ఆలోచన దానికి తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళితే ఖచ్చితముగా వీళ్లకు అనుకూలవంతమైనగానే ఉంటుంది గాక ఈ మాసము కూడా. అది జాగ్రత్త వహించాలి. అన్ని రంగాల వాళ్లకు ఇది వర్తిస్తుంది. గురుగారు ఎలాగో దైవారాధన విషయంలో ఎక్కువగా గడపాలని మీరు చెప్తున్నారు కాబట్టి దైవారాధన విషయం, దిక్కులు రంగుల విషయం ఎక్కువ శాతము మీనరాశి వాళ్ళు నవగ్రహాలను ఆరాధించుకొని నవగ్రహ పూజ చేసుకుంటే మేలు జరుగుతుంది. దైవారాధన. ఇక గుడ్డల విషయానికి వచ్చేటప్పటికి ఏమేసుకుంటే మంచిది అంటే, ఇప్పుడు మామూలుగా శని యొక్క ప్రభావం నడుస్తూ ఉన్నది కాబట్టి వీళ్ళు ఎరుపు రంగు వేసుకుంటే మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఎరుపు రంగు ఆంజనేయ స్వామికి ముఖ్యం. ఎర్రటి వస్త్రము వేసుకునేటువంటి దాని వలన ఆంజనేయ స్వామి అనుగ్రహము కలిగి శనేశ్వరుడు యొక్క ప్రభావము తగ్గడానికి మేలు జరుగుతుంది గాక. ముఖ్యంగా అది. ఇక దిక్కుల విషయానికి వచ్చినప్పటికీ మామూలుగా దక్షిణము మినహా అన్ని పనికొస్తాయి వీళ్ళకు. అదండి విషయం. మీనరాశి వారి ఖచ్చితంగా నవగ్రహాలని ఎక్కువగా ఆరాధించటం చేయండి. ఎరుపు రంగుని ఎక్కువగా ధరించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్పారు గురువు గారు. ఏదేమైనప్పటికీ మీరు ఎలా ఉంది, మీ జాతకం ఏ విధంగా ఉంది, దానికి తగ్గ పరిహారాలు, దానికి తగ్గ దైవారాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 100% రిజల్ట్స్ బాగుంటాయి. అలా చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీ జాతకాలను చూసి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు చేసుకోవాలా వద్దా, ఏంటి కరెక్ట్గా ఉంది అనేది కూడా చెప్తారు. మీకు తప్పకుండా పరిశీలించుకోవచ్చు.
ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ రాశి ఫలితాలతో మళ్ళీ గురువుగారితో కలిసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరికీ లైక్ చేసి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.